మిమ్మల్ని కెరీర్ ముందు నుంచి చూస్తున్నాను. చాలా అగ్రెసివ్‌గా మాట్లాడతారు. ఈరోజు మాత్రం స్కూల్‌కి వచ్చిన పిల్లాడు కూర్చొని పద్ధతిగా చాలా కామ్‌గా, పొలైట్‌గా, చాలా పద్ధతిగా ఒక స్కేల్ ప్రకారం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకో. నేను ఎప్పుడు లోపల అనిపించేది మాట్లాడతా. ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందేమో ఇగ అట్లా మాట్లాడుతున్నా. ఆ రోజు అంటే ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్‌లో అగ్రెషన్ అదొక అప్పుడు కూడా నేను ఎప్పుడూ నిజంగా మనసులో అనిపించిందే మాట్లాడతా. నేను దేని గురించి, ఎవరి కోసమో నేను మారను. ఈరోజు ఇట్లా అనిపిస్తే ఈరోజు ఇట్లా ఉంటా. కాకపోతే ఆ ఇనిషియల్ స్టేజ్‌లో వచ్చే అగ్రెషన్ ఏముంటదంటే ఇట్స్ లైక్ డిఫెన్స్ మెకానిజం. ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం. ఎవరు మనని ఒక ఒక ఫియర్, ఇన్‌సెక్యూరిటీ, డిఫెన్స్ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవడు నన్ను తక్కువ మాట్లాడొద్దు. ఎవరు నా వైపు ఫింగర్ పాయింట్ చేయొద్దు. నేను డిజర్వ్ చేసింది నాకు దొరకాలి అనే అప్పుడు నేనొక్కడినే నా డిఫెన్స్. సో ఓవర్ ప్రొటెక్టివ్నెస్లో కొంచెం ఆ అగ్రెషన్ ఉంటుంది. నెమ్మదిగా వాట్ విల్ సాఫ్టన్ అ మ్యాన్ ఇస్ లవ్. ప్రజల గురించి లవ్ వచ్చిన ఎంత ఎంత సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, స్టార్టింగ్ అగ్రెసివ్ హీరో ఉంటాడు, అమ్మాయి లైఫ్లోకి వచ్చిన మదర్ వాళ్ళను ఎవరో సాఫ్ట్ అయిపోతుంటారు. ఈ ప్రజల లవ్ వల్ల ఇట్లా మీరు కూడా నా వైపు ఇక ప్రేమతో ఉన్నారు, ఇక మొత్తం సాఫ్ట్ అయిపోయినా అట్లా. ఆ ఇన్‌సెక్యూరిటీని దాటుకొని వచ్చేసారండి మీరు? ఆ ఫియర్ పోయింది.